మహనీయుల జీవితాలను అధ్యయనం చేసి వారి గొప్పదనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరారు. మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమం కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం ఘనంగా జరిగింది. జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ అంబేద్కర్ బసపూడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహానుభావుల త్యాగం, గొప్పదనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుని చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసం గొప్పవారి జీవిత చరిత్రలను చదవాలని అన్నారు. దీనికోసం మహనీయుల వర్ధంతులను, జయంతులను ఇక ప్రభుత్వం నిర్వహిస్తోందని చెప్పారు. మహాత్మా బసవేశ్వరుడు 12వ శతాబ్దంలోనే సామాజిక న్యాయం కోసం పాటుపడ్డారని కొనియాడారు. సమాజంలో కుల వ్యవస్థ, వర్ణ భేదాలను, లింగ వివక్షతను వ్యతిరేకించి లింగాయత ధర్మాన్ని స్థాపించారని చెప్పారు. అప్పట్లోనే సామాజిక చైతన్యం కోసం కృషి చేసిన బసవేశ్వరుడు తదనంతర కాలంలో ఎంతో మంది చైతన్యకారులకు స్ఫూర్తినిచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో సెట్వీజ్ ఇన్ఛార్జ్ సిఇఓ అలాగే సోమేశ్వరరావు, డిఆర్ఓ ఎన్ శ్రీనివాసమూర్తి, టూరిజం అధికారి కుమారస్వామి, అలాగే సెట్వీజ్ సిఇఓ బివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎంతో మంది మహానుభావుల యొక్క జయంతుల్ని, వర్ధంతుల్ని మనం స్మరించుకోవడం కోసం ప్రభుత్వం వారు వీటిని అధికారికంగా కార్యక్రమాలు చేపట్టమని తెలియజేయడం, తద్వారా మనం కూడా జిల్లా స్థాయిలో వీటిని మనం జరుపుకోవడం జరుగుతుంది. ఈ మహాత్మా బసవేశ్వర గారి గురించి క్లియర్గా, సుదీర్ఘంగా సిఇఓ సెక్రటరీ గారు మీకు చెప్పడం జరిగింది. ఈయన కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఒక సామాజిక కార్యకర్తగా, సామాజిక ఉద్యమ వ్యక్తిగా, ఒక రచయితగా ఎన్నో సేవల్ని ఈ దేశానికి అందించడం జరిగింది. కర్ణాటక చెందిన వ్యక్తి అయినప్పటికీ అతని యొక్క రచనలతో అవనివ్వండి, అతని యొక్క కార్యక్రమాలతో అవనివ్వండి, ఎన్నో అంశాల్లో దేశంలో ఒక చైతన్యం లాంటిది కానివ్వండి, దేశంలో ఒక సామాజిక ఉద్యమానికి కానివ్వండి, ఆయన ఆ రోజే అడుగువేయడం జరిగింది. దాన్ని ఆదర్శంగా తీసుకోమనే ఉద్దేశంతోనే అతని యొక్క జీవితాన్ని స్మరించుకోమని ప్రభుత్వం వారు ఈ విధమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ దురదృష్టకర విషయం ఏంటంటే, ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మనకు వీళ్ళ గురించి అసలు ఏం మాత్రం తెలియదు. మాకు కూడా ఒకసారి ఎన్నో పెడతారు, ఫార్ములా పెట్టి ఇది చదువుకుంటారు,